ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు నింగిపైకొచ్చి సుర్రుసురుమనిపిస్తున్నాడు. 3 రోజుల నుంచి ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎండలు ఎంతలా ఠారెస్తాయని తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫిబ్రవరి నెలారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అప్పుడే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 3-4 రోజుల నుంచి ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాల్లో 33 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతున్న టెంపరేచర్స్ ప్రజల్ని టెన్షన్ పెడుతున్నాయి. రాత్రి ఉక్కపోత, పగలు ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుండగా ఫిబ్రవరి చివరి వారం నుంచి ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా మార్చ్, ఏప్రిల్లో ఎండలు మంట పుట్టిస్తాయి. అయితే ప్రస్తుతం ఫిబ్రవరిలోనే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేసవిలో ఎండలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఎండలు మండడానికి తూర్పు ఆగ్నేయగాలులతో పాటు కర్బన ఉద్గారాలు, పట్టణీకరణ, అడవులు తగ్గడం వంటివి కారణాలుగా చెబుతున్నారు అధికారులు. మార్చి కూడా రాలేదు, ఫిబ్రవరి కూడా లాస్ట్ ఎండింగ్ కూడా రాలేదు, కానీ ఈ ఎండలు మరీ ఎక్కువైపోతున్నాయి. ఇంకా మేలేలా ఇంకా ఎలా ఉంటాయో అసలు భయపడుకుంటూ ఉన్నాము. ఇంకా నిన్న మొన్న కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. పొద్దున 8 లోపలనే ఎండ చాలా బాగా పెడుతుంది. చీకట్లో చలి బాగానే అట్నే ఉంది, ఎండ అయితే మితంగా ఉంది. సాయంత్రం అయిన లోపల ఇంకా ఎండ 4:30 అయినా కూడా మనకి ఎండలు ఎక్కువ ఉన్నట్టు అనుకుంటున్నాం సార్. తెలంగాణలో మెదక్, భద్రాచలం, మహబూబ్ నగర్, ఖమ్మం 35 డిగ్రీల మార్కును దాటేశాయి. రామగుండం, నిజామాబాద్, హైదరాబాద్లో 33 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఏపీలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ మరింతగా మండిపోయే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు బ్లేజ్వాడగా బెజవాడ మారడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. విశాఖ, తిరుపతి, నెల్లూరు సహా నగరాలన్నీ హీట్తో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో ఇంకా 45 ఇది వచ్చేస్తుంది. మే చివరికి 50 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఉండింది కానీ ఇంత లేదు. ఈ ఫిబ్రవరి స్టార్టింగ్ ఫస్ట్ వీక్లోనే ఇంత లేదన్నమాట. ఇంత లేదు. ఈ ఇయర్ ఎక్కువ ఉంది. పొల్యూషన్ వలన, చెట్ల నరికివేత వలన ఇట్లా మాత్రం. అయితే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయంటున్నారు అధికారులు. ముఖ్యంగా సాధారణం కన్నా 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు ప్రజలు. మరీ ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, వైద్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.